రైట్ ఇక నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ కలకలం రేపింది. అనారోగ్యంతో ఉన్న 6 ఏళ్ల బాలుడిని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే బాలుడికి జికా వైరస్ సోకిందనే అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ను వైద్యులు ల్యాబ్కు పంపించారు. అంతేకాకుండా బాలుడిని చెన్నైకి తరలించారు. మరోవైపు జికా వైరస్ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. విషయం తెలిసిన వెంటనే తాము అధికారులను అప్రమత్తం చేశామని, గ్రామంలో ముందస్తు చర్యలు సైతం చేపట్టామని వివరించారు. ఇక ఈ పరిస్థితి గురించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు మరింత సమాచారాన్ని. నరేష్, చందు, మొత్తానికి నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి 6 ఏళ్ల బాలుడికి ఈ యొక్క వైరస్ లక్షణాలు ఉండడంతో ఇప్పటికే ఆ బ్లడ్ శాంపిల్స్ను కూడా పూణేకి పంపించడం జరిగింది. గత కొంతకాలంగా అతను తీవ్రమైనటువంటి అనారోగ్యంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవడంతో నెల్లూరులో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత 2-3 రోజుల వరకు కూడా డాక్టర్లకు ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎందువల్ల వచ్చాయనేది కూడా తెలియకపోవడం, అదేవిధంగా ఈ యొక్క జికా వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు పూర్తి స్థాయిలో బాలుడికి కనిపించడంతో ఇది అనుమానాస్పదంగా ఉందంటూ కూడా ఇటు ఎవరైతే డాక్టర్స్ ఇక్కడ చెన్నై హాస్పిటల్కి సిఫారసు చేశారు. అయితే చెన్నై హాస్పిటల్కి వెళ్ళినటువంటి ఎవరైతే ఆ బాలుడు తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం ఏదైతే ఈ శాంపిల్స్ని పూణేకి పంపించారు, పూర్తి స్థాయిలో కూడా నిర్ధారణ కొరకు ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ లోపల జికా వైరస్ ఉన్నటువంటి లక్షణాలు ఈ బాలుల్లో ఉండడంతో ఒకవైపు నెల్లూరు జిల్లానే కాదు ఆ గ్రామం అంతా కూడా భయాందోళన చెందుతుంది. జికా వైరస్ సంబంధించి ప్రధానంగా దోమలు కుట్టడం వల్ల ఈ యొక్క వ్యాధి సోకుతుంది. ఈ నేపథ్యంలో ఆ వెంకటాపురం సంబంధించినటువంటి ఆ గ్రామం అంతా కూడా ప్రస్తుతం శానిటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైద్య బృందం కూడా అక్కడ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించినటువంటి వైద్య అధికారులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలందరినీ కూడా పిలిపించుకోవడం, ఒక ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వైద్యం అందించాలో వాళ్ళందరికీ కూడా కొంత మెడిసిన్ అయితే ఏర్పాటు అయితే చేశారు. అక్కడ ఇప్పటికే కొంతమందికి బ్లడ్ టెస్టులు కూడా, అంటే జలుబు, దగ్గు, ప్రధానంగా ఈ యొక్క వ్యాధి యొక్క జికా ఏదైతే వైరస్ యొక్క వ్యాధి వచ్చిన వారికి ఎక్కువగా కండ్ల కలక రావడం, దద్దుర్లు రావడం, అదేవిధంగా కండరాలు నొప్పు, కీళ్ళు నొప్పులు, పలు రకాలైనటువంటి వ్యాధి యొక్క లక్షణాలు సోకినటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెంటనే వాటన్నిటిని కూడా ఇటు పూణే ల్యాబ్ కూడా పంపించడం జరుగుతుంది. మొత్తానికి వెంకటాపురం గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా వెంకటాపురం గ్రామానికి వెళ్ళి వచ్చినటువంటి ఎవరైనా కూడా జనాలు ఎవరైతే ఉన్నారో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ యొక్క జికా వైరస్ సోకుతుందనే ఉద్దేశంతో భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద ప్రత్యేకించి కూడా కాసేపటి క్రితం ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించినటువంటి మరిపాడు మండలం, సో ఆయన కాన్స్టిట్యున్సీ, ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సో ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రత్యేకించి వెంకటాపురం గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం, శానిటైజర్ చేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో ఎవరికైనా కూడా ఏదైనా ఇబ్బంది తలెత్తితే వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని వైద్యశాలను కూడా మేము సూచిస్తున్నాం. తిరుపతిలో రియా హాస్పిటల్తో పాటు పలువురు కిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా ప్రముఖ వైద్యుల యొక్క బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. ఈ 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ ఉన్న నేపథ్యంలో, ఏదైతే ప్రజెంట్ ఆ లక్షణాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అబ్బాయి చెన్నైలో వైద్యం అందుకుంటున్నారు. సో బాలుడు అయితే బాగానే ఉన్నారు. కొన్ని వ్యాధి లక్షణాలు సోకాయని చెప్పి జికా వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు ఆ బాలుడికి ఉన్నాయి. సో వాటన్నిటి మీద పూర్తి నిర్ధారణ అయితే రావాల్సి ఉంది. ఈ లోపలే వైద్య బృందం ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవడం, ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క తుఫాను ప్రభావం, గడిచినటువంటి కాలంలో వర్షా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దోమలంతా కూడా శానిటైజేషన్ సరిగా లేకపోవడం, దోమలు ఎక్కువగా ఉండడం. సో ఈ దోమ ఉదయం పూట కుడుతుంది. ఈ యొక్క దోమ జికా వైరస్ సంబంధించినటువంటి వైరస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎంఎస్ దోమ అంటారు దాన్ని. సో ఆ దోమ కుట్టడంతో ఈ యొక్క వ్యాధి సోకుతుందని చెప్పి ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. ఆ ప్రాంతంలో శానిటైజర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా వైద్య బృందంతో పాటు జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఓ ఆనంద్ ప్రత్యేకించి కూడా వైద్య బృందాన్నింటిని కూడా అక్కడికి క్యాంపెయిన్కి పంపించడం జరిగింది. ఏదేమైనా కూడా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలా. పూణే నుంచి ల్యాబ్ ద్వారా వచ్చేటువంటి జికా వైరస్ సంబంధించినటువంటి నిర్ధారణ అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి ఏదైతే ఉండబోతుంది. మరిన్ని విషయాలు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైద్య బృందం అంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా ప్రజల్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలా. హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ హాస్పిటల్స్లోనే ఈ యొక్క శాంపిల్స్ తీసుకోండి. ఎవరైతే మీ ప్రాంతం
ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు ఆర్ఎన్బికి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది డాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర అయితే వద్దు. దయచేసి ఎవరైనా కూడా మెరుగైనటువంటి వైద్యం అందాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి మీరు ఏదైతే వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ను కూడా హాస్పిటల్లో ఇచ్చి నిర్ధారణ చేసుకోవాలంటూ కూడా పలు సూచనలు అయితే జారీ చేస్తున్నారు. మొత్తానికి జికా వైరస్ ప్రాబ్లంతో నెల్లూరు జిల్లా అంతా కూడా ఒక భయాందోళన అయితే కొనసాగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా వైద్యులు ఇచ్చేటువంటి ఏదైతే ఆ పూణే ల్యాబ్ నుంచి వచ్చేటువంటి జికా వైరస్ సంబంధించినటువంటి నిర్ధారణ బట్టి ఏదైతే ముందుకు ఎలా వెళ్ళాలనేది మాత్రం జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.